తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచింది. ప్రజాపాలనే ధ్యేయమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగానే తన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాటను తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచింది. ప్రజాపాలనే ధ్యేయమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగానే తన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చేందుకు గాను ముందుగా 6 గ్యారంటీ స్కీమ్లపై ఫోకస్ పెట్టారు. ప్రగతి భవన్ గడీలు బద్దలు కొట్టి ప్రజాభవన్ గా మారుస్తానన్న మాటను కూడా నిలబెట్టుకున్నారు. జనం సమస్యలను వినేందుకు ప్రజాభవన్ను ప్రజావాణి వేదికగా మార్చారు. సామాన్యులు సైతం ప్రగతి భవన్లోకి అడుగు పెట్టేలా దాని రూపురేఖలను మార్చేశారు. ఈ నేపథ్యంలోనే నెల రోజుల పాలనపై మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో భేటీ కానున్నారు మంత్రులు. ఈ సమీక్షలో నెల రోజుల పాలన 6 గ్యారంటీల అమలుపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించనున్నారు. ఇక రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు సమీక్షలో 6 గ్యారెంటీల కోసం చేపట్టిన ప్రజాపాలనపై చర్చ జరగనుంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు అభయహస్తం పేరుతో ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. ఇందులో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో 5 గ్యారెంటీలకు సంబంధించి 1,05,61,636 అప్లికేషన్లు రాగా ఇతర అంశాలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు అందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ దరఖాస్తుల డేటా ఎంట్రీ కోసం ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. జనవరి 17లోగా డేటా ఎంట్రీ పూర్తి కావాలని ఆదేశించింది. ఇక ఇవాళ ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నందున అమలు చేయాల్సిన పథకాలపై సాధ్యాలపై మంత్రులతో జరిగే సమీక్షలు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్సీ పదవులతో పాటు కార్పొరేషన్ల చైర్మన్లు, టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకాలపై దృష్టి సారించిన ప్రభుత్వం ఈ అంశంపై కూడా సమీక్షలో చర్చించే అవకాశం ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులతో సచివాలయంలో భేటీ కానున్నారు. ఈ భేటీలో పలు అంశాలపై కూడా చర్చించనున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. లైవ్ లో సాదిక్, చెప్పండి, ఇవాళ సచివాలయంలో మంత్రులతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి సాదిక్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరికాసేపట్లో అంటే ఉదయం 11 గంటలకు మంత్రులందరితోని అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ అధికారులందరితో కూడా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అభయహస్తం ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఈ దరఖాస్తుకు తెలంగాణ సమాజం నుంచి చాలా మట్టుకు రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే 1,25,00,000 వరకు ఈ అప్లికేషన్స్ సబ్బండ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో 1,05,00,000 మంది కూడా ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ మహాలక్ష్మి, చేయూత, రైతు భరోసా, అదేవిధంగా గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లు సంబంధించిన ఈ 5 సంబంధించి దానికోసం ఈ దరఖాస్తు ఫామ్ను చేసుకోవడం జరిగింది. ఇంతే కాకుండా ఇంకా తెల్ల రేషన్ కార్డు కావాలి, ఇతరత్ర సంబంధించినవి కూడా 19 లక్షల పైగా కూడా దరఖాస్తులు తీసుకున్నారు. ప్రజాపాలన ప్రారంభమైన తర్వాత ప్రజలందరూ కూడా తమకు కావాల్సిన అవసరాలన్నిటిపైన కూడా ప్రజలతో ప్రభుత్వంతో మాట్లాడేందుకు, వారితో విన్నవించేందుకు అర్జీలు కూడా పెద్ద ఎత్తున వస్తుంది. గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల సబ్బండ వర్గాలు కూడా చాలా సఫర్ అయ్యారు. సో ప్రజాపాలన ప్రారంభమైన తర్వాత ప్రజల నుంచి చాలా రెస్పాన్స్ వస్తుంది. మొత్తం 1,25,00,000 వరకు కూడా ఈ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా ఏం చేయాలని దానిపైన కూడా ప్రభుత్వం మరికాసేపట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క మంత్రులతోని అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లుబట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు, నోడల్ అధికారులు అందరితో కూడా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క 1,25,00,000 సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ను ఏం చేద్దాం,
చూద్దాము. పూర్తి స్థాయిలో కూడా డాటా ఎంట్రీ చేయాలి, ఈ నెల 17వ తారీఖు వరకు చేయాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సో ఈ యొక్క ప్రజాపాలన సంబంధించినటువంటి ఫాము తెలంగాణ సబ్బండ వర్గాలకు ఒక కరదీపిక కాబోతుంది. ఇది తన జీవితాలను బాగు చేస్తుందని కూడా ప్రజలు నమ్మకంగా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరిచేందుకు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఎట్లా ప్రక్షాళన చేయాలి, ప్రతి వారికి అంటే అణగారిన వర్గాలకు అదేవిధంగా అణగారిన వర్గాలకు పూర్తి స్థాయిలో కూడా ఎవరికైతే నీడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ అదే విధంగా ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన ధర్మిలా ఈ సంబంధించిన వర్గాలకు ఎట్లా ఆదుకోవాలి, సంబంధించిన డాటా ఎంట్రీ కానీ లేకపోతే ఇంకా ఫీల్డ్ సంబంధించిన విజిట్ కానీ దీనిలో స్క్రూటినీ ఏ విధంగా ఉండాలి, ప్రతి వారికి కూడా దీన్ని అందే విధంగా ఏ విధంగా చేయాలనిపైన కూడా ఈరోజు మేధో మదనం చేయబోతున్నారు మంత్రులతోని అధికారులతోని. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే 19 లక్షల పైగా కూడా తెల్ల రేషన్ కార్డు లేదనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ పూర్తి స్థాయిలో కూడా ఒక వెబ్సైట్ను తీసుకొచ్చే విధంగా ప్రజాపాలన.తెలంగాణ.gov.in సంబంధించినటువంటి వెబ్సైట్ను కూడా ఈరోజు ప్రారంభించబోతున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తుకు ప్రజల నుంచి వెళ్ళి కూడా చాలా మట్టుకు వాళ్ళ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో వీరందరూ కూడా మనం ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగానే పూర్తి స్థాయిలో కూడా అమలు పరిచే విధంగా ప్రభుత్వం అయితే చాలా ఫోకస్ పెట్టింది. ఈ అంశం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇతర అధికారులతోని అదేవిధంగా మంత్రులతోని చర్చలు జరపనున్నారు. ఇంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన ఏర్పడి నెల రోజులు అవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు, అదేవిధంగా ఈ ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తులు తీసుకునే ధర్మిలో చాలా మట్టుకు మీటింగ్లు పెట్టడం జరిగింది, ప్రజలతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. వారు ఇంకా ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకా ఎటువంటి ప్రభుత్వ పథకాలు కావాలని కోరుకుంటున్నారు అన్న విషయాన్ని కూడా మంత్రులు ఇప్పటికే ఆయా గ్రామ సభలు కానీ పట్టణ మహాసభల ద్వారా తీసుకున్నటువంటి మంత్రులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకోబోతున్నారు. నెల రోజుల పరిపాలన పైన కూడా ప్రజలంతే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే గడిల పాలన నుండి విముక్తి చేసి ప్రజాపాలన ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో దానిపైన కూడా రివ్యూ ఉంటుంది. ఇంతేకాకుండా వచ్చే పార్లమెంటు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత మనకు నామినేట్ పోస్టు సంబంధించిన అంశాలపైన కూడా మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మేధో మదనం చర్చోపచర్చలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన వారందరూ కూడా నామినేట్ పదవులు ఇస్తామని ఇప్పటికే స్పష్టం చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ సంబంధించినటువంటి క్యాడర్ కూడా పదవులు రాబోతున్నాయి. సో మొత్తంగా చూసినట్టయితే ప్రజాపాలన దరఖాస్తు సంబంధించింది ప్రజలకు ఇప్పుడు ఒక ఆపన్న హస్తంగా మారబోతుంది. తెలంగాణ సబ్బండ వర్గాలకు ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు కాబోతున్నాయి. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎంత వెచ్చించైనా ఈ యొక్క వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని కూడా చెప్పడం. ఎందుకంటే మనకు 1,25,00,000 పైగా ఈ యొక్క అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 19 లక్షల పైగా ఇతర సంబంధించిన అర్జీలు పెట్టుకోవడం జరిగింది. వీటన్నిటిని క్రోడీకరించి ఎట్లా చేయాలి దానిపైన కూడా ఈరోజు మేధో మదన చర్చ అయితే జరగబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క సమావేశం ఉండబోతుంది. ప్రభుత్వం 100 రోజుల్లోగా ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరుస్తామని కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం సౌకర్యాన్ని కల్పించింది. దాంతోపాటుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించిన 10 లక్షలకు సంబంధించినటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించింది. మిగతా సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు అయితే కసరత్తు ముమ్మరం చేశారు. గృహజ్యోతి రాబోతుంది, అదేవిధంగా చేయూత సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా రాబోతున్నాయి, ఇందిరమ్మ ఇల్లు కూడా రాబోతున్నాయి, విద్యార్థులకు విద్యా భరోసా కార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారు. సో ప్రభుత్వం చాలా క్రియాశీలకంగా చాలా రాడికల్ చేంజెస్గా చాలా విప్లవాత్మక మార్పు తీసుకువచ్చే విధంగా పావులు కదుపుతుంది. ఉమాశ్రీ, ఓ టు యు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.